హాయ్ అండి, నమస్తే. నేను మీ వంట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు. ఈరోజు నేను ప్లెయిన్ జాకెట్ మీద 3D కోన్స్ ఉపయోగించి పెయింట్ ఏ విధంగా వేయాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా చూసేయండి. ఇక్కడ నేను రూపాయి కాయిన్ యూజ్ చేసి ఇట్లాగా సర్కిల్స్ వేసుకున్నానండి బ్యాక్ నెక్కి. మీరు ఇంకా చిన్నవి కావాలనుకుంటే 1 రూపీవి కొత్తగా వస్తున్న కాయిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ 1 రూపీ కాయిన్తో ఈ విధంగా సర్కిల్స్ అయితే గీసాను. ఇక్కడ నేను చూపిస్తున్నవి 3D కోన్స్. నేను ఈ కలర్స్ ఉపయోగించి వేస్తానన్నమాట. ముందుగా ఈ సర్కిల్స్ మధ్యలో మిర్రర్ ఉంటుంది కదా, ఇది నేను తీసుకున్నానండి. ఈ మిర్రర్స్ అంటించుకోవాలన్నమాట. మధ్యలో సర్కిల్స్కి మధ్యలో పెయింట్ వేసేసి ఈ అద్దాన్ని అంటించుకోవాలి. మనము ఎక్కువ క్వాంటిటీ వేసి అద్దం కనుక పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసామంటే పెయింట్ రౌండ్గా వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్కిల్స్కి నేను పింక్ కలర్ 3D కోన్ ఉపయోగించి ఈ సర్కిల్స్ మొత్తం గీస్తున్నాను అనమాట. నా శారీ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ కాబట్టి నేను పింక్ కలర్ సర్కిల్స్కి ఉపయోగించాను. ఇప్పుడు గోల్డ్ కలర్ తీసుకొని ఈ విధంగా లైన్స్ గీసుకున్నాను. వాటికి మధ్యలో వైట్ కలర్తో లైన్స్ గీసాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా గీసాను అనమాట. అన్నిటికీ ఈ విధంగా గోల్డ్ వైట్ కాంబినేషన్ పెట్టి గీతలు గీసాను. ఇది చాలా అంటే చాలా ఈజీ అండి చేయడం. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా మొత్తం ఈ విధంగా వేసి అయిపోయాక వైట్కి గోల్డ్ కలర్ మధ్యలో కొంచెం గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ నేవీ బ్లూ కలర్తో లైన్స్ వేస్తున్నాను. ఇది నేవీ బ్లూ కలర్ అండి, దీంతో లైన్స్ వేస్తున్నాను. మనము తక్కువ కాస్ట్లో శారీస్ తీసుకున్నప్పుడు హెవీ వర్క్ బ్లౌజెస్ ఇట్లాగా ప్లెయిన్ శారీస్కి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్, చాలా ఈజీగా, అలాగే గ్రాండ్ లుక్ ఉంటుందన్నమాట. నేను మొత్తం ఈ విధంగా లైన్స్ గీసేసి చుట్టూరు వైట్ బ్లూ కాంబినేషన్స్తో డాట్స్ పెట్టాను. ఇట్లా చేయడం వల్ల కొంచెం హెవీగా అనిపిస్తుందన్న ఉద్దేశంతో చేశాను. లాస్ట్కి ఈ విధంగా వచ్చిందండి. బ్యాక్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్కి నేను ఇక్కడ ప్రిల్స్ లాగా పెట్టించాను అనమాట. అయితే వాటికి నేను ఈ విధంగా వేశాను. ఫస్ట్ పింక్ కలర్ కోన్ తీసుకొని దాంతో ఈ విధంగా యారో మార్క్ లాగా కిందకి ఇట్లాగా పెట్టుకున్నాను అనమాట. ఆ వాటికి కొంచెం గ్యాప్ ఉండేటట్టు చూసుకొని, ఒకదానికి గ్యాప్ ఉండేటట్టు చూసుకొని ఆ గ్యాప్లో వైట్ కలర్ కోన్తో ఈ విధంగా 2 డాట్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే వచ్చిందండి. హెవీగా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ విధంగా 4-5 జాకెట్లకి ఈ విధంగా చేసుకున్నాను. తక్కువ ఖర్చులో ఈ విధంగా మనం హెవీగా చేసుకోవచ్చు. ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.